నేను యాక్చువల్ 2 days బ్యాక్ రాజు గారిని కలిస్తే ఆయన కూడా చెప్పారు, అసలు సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి ఏం పట్టించుకుంటే మొత్తం అనిలే టేక్ మొత్తం ప్రమోషన్స్ కానీ అన్నీ ఆయనే చూసుకున్నాడు, నాకేం సంబంధం కూడా లేదు, ఆయన ఉన్న ఫ్రీడమ్ కానీ అది కానీ అని చెప్పి అన్నారు. అంటే గుడ్ డైరెక్టర్కి ఉన్న బాండింగ్, అంటే మీ మీద ఉన్న కమిట్మెంట్ ఆయన మాటలో మాకు అనిపించింది 100%. అలా సో అదే రాజుగారికి నిజంగా కనెక్ట్ ఉండబట్టి ఇద్దరం ఇన్నాళ్ళు ట్రావెల్ అయ్యాం. ఇన్ ఫ్యూచర్ కూడా రాజుగారి బ్యానర్కి ఎప్పుడైనా కూడా ఐఎమ్ దేర్ ఫర్ దెమ్ ఎనీ టైం. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో మీరు స్పీడ్లో ఉన్నారు. అంటే చాలామంది టేకింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు, 1-2 years బ్రేక్లు, అంటే డేట్స్ కానీ ఇది కానీ. అంటే హీరోస్ 2-3 years ఒక సినిమా మీద బ్లాక్ అవడం కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. అంటే ఆ సినిమా హిట్ అయితే ఓకే, ఏదైనా కొంచెం నిరాశపరిస్తే టైం ల్యాప్స్ అండ్ కెరీర్ కూడా లాస్ కనిపిస్తూ ఉంటుంది కదా. డైరెక్టర్లు అయినా హీరోలు అయినా సంవత్సరం 2-3 సినిమాలు చేస్తూ ఉంటే, డైరెక్టర్లు చేయకపోయినా హీరోలు చేస్తే ఉపయోగం ఉంటుందని 100% ఉంటుందండి. అంటే ఇప్పుడు వాళ్ళకి మార్కెట్స్ పెరిగినాయి, పాన్ ఇండియా రేంజ్ హీరోలు చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కంటెంట్ క్వాలిటీ అన్నీ చూసుకొని చేయాలి. సో నేమ్స్ కావాలి, బ్రాండ్స్ కావాలి. సో అవి వెళ్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం అనడానికి చేయలేదు. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది అంటే ఒక పాన్ ఇండియా చేసి ఒకటి రీజనల్ మన తెలుగు వాళ్ళకి చేస్తే అది 5-6 months 7-8 monthsలో ఒక ప్రాజెక్ట్ ఇక్కడ చేసేయచ్చు.